బెల్చల ముందుగా బ్రేకింగ్ చూస్తున్న ములకల చెరువు నకిలీ మద్యం కేసులో నిందితుల కస్టడీకి తంబలపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. 10 మంది నిందితులకు 3 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఇక నిందితులను రేపు కస్టడీకి ఎక్సైజ్ శాఖ తీసుకోనుంది. ప్రధాన నిందితుడు జనార్దన్ రావు అరెస్టుపై ఎక్సైజ్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. విచారణను రేపటికి వాయిదా వేసింది కోర్టు. ములకల చెరువు నకిలీ మద్యం కేసులో నిందితుల కస్టడీకి తంబలపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. 10 మంది నిందితులకు 3 రోజుల కస్టడీకి సంబంధించి కూడా అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ, నిందితులను రేపు కస్టడీకి ఎక్సైజ్ శాఖ తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రధాన నిందితుడు జనార్దన్ రావు అరెస్టుపై ఎక్సైజ్ పోలీసులు పీటీ వారెంట్ కూడా దాఖలు చేశారు. మరి వీళ్ళని కస్టడీకి 3 రోజుల పాటు తీసుకోవాలంటూ కూడా కోర్టు చెప్పిన నేపథ్యంలో మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ములకల చెరువు నకిలీ మద్యం కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో గత మొదటి రోజు దాడి చేసినటువంటి వాటిలో దాదాపు 10 మందిని అరెస్ట్ చేశారు ఎక్సైజ్ శాఖ పోలీసులు. అరెస్ట్ చేసిన వారు రిమాండ్ కి తరలించారు. వారు అప్పటి నుంచి దాదాపు 10 రోజులుగా ఇవాళ రిమాండ్ లో కొనసాగుతున్న విషయం విదితమే. అయితే రిమాండ్ లో ఉన్నట్టు వారిని మరింత సమాచారం రాబట్టేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే పీటీ వారెంట్లు అయితే వేస్తూ వచ్చారు. అయితే ఇవాళ కోర్టు అయితే దానికి అనుమతించింది. ఎక్సైజ్ శాఖ అంటే కస్టడీలో తీసుకునేందుకు వారెంట్లు పీటీ వారెంట్ అప్లై చేయగా కోర్టు అయితే దానికి అనుమతించింది. తంబలపల్లి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అయితే అనుమతించింది. దాదాపు వీళ్ళు వారం రోజులకు పీటీ వారెంట్ కస్టడీ పిటిషన్ కావాలని వారం రోజులకు కస్టడీ పిటిషన్ కోరగా కేవలం 3 రోజులకు మాత్రమే ఇచ్చింది. ఈ 3 రోజుల్లో కూడా దాంట్లో ప్రధాన నిందితులు ఒకరైనటువంటి సురేంద్ర నాయుడు ఉన్నారు. సురేంద్ర నాయుడుతో పాటు మరో 9 మంది అనుచరులు, మొత్తం 10 మంది వీరిని అదుపులోకి తీసుకుని రేపటి నుంచి వీళ్ళని ఎక్సైజ్ శాఖ అధికారులు విచారించే అవకాశం ఉంది. ముఖ్యంగా నకిలీ మద్యం కేసు విషయంలో మరింత లోతుగా విచారణ చేపట్టే క్రమంలోనే, మరింత సమాచారం రాబట్టే క్రమంలోనే ఎక్సైజ్ శాఖ అధికారులు వీరిని విచారించే అవకాశం ఉంది. అది కేవలం ఓన్లీ తంబలపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అధికారులతో పాటు నాయకులతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు, మీరు ఎలా వీటి తరలించే కార్యక్రమం చేశారు అంటే ఇక్కడ పీటీ వారెంట్ ఎక్సైజ్ శాఖ అధికారులు పీటీ వారెంట్ వేసి తీసుకున్న విచారించే వాళ్ళందరూ కూడా కూలీలు. ఒక సురేంద్ర నాయుడు తప్ప, సురేంద్ర నాయుడు ఆంధ్ర వైన్స్ షాప్ యజమాని, అతను తప్ప మిగతా 9 మంది కూలీలు. ఈ కూలీలను కూడా తీసుకుని విచారించి మరింత సమాచారం రాబట్టేందుకు అనుకూలంగా ఉంటుందని చెప్పి ఎక్సైజ్ శాఖ అధికారులు భావించి ఇవాళ పీటీ వారెంట్ వేసి కస్టడీ పిటిషన్ కోరారు. ఆ క్రమంలోనే 3 రోజులకు అనుమతించింది. అది ఈ స్పిరిట్ విజయవాడ నుంచి తీసుకొచ్చే స్పిరిట్ ని ఇక్కడ ఎట్లా తయారు చేస్తారు, ఎవరెవరు ఎత్తుకుని పోయి వీటిని ఎక్కడెక్కడ షాపులకు అనుమతిస్తున్నారు ఏంటి, డైరీలో ఉన్నటువంటి 78 షాపులకే ఇచ్చారా, లేదంటే జిల్లా వ్యాప్తంగా అనంతపురం, చిత్తూరు జిల్లాలంతా కూడా సప్లై చేశారా ఏంటి అనే మరింత సమాచారం రాబట్టుకునేందుకు కూలీలను విచారించేందుకు అవకాశం ఉంది. అదే కాకుండా ఓన్లీ సురేంద్ర నాయుడే కాకుండా ఇంకా ఎవరెవరు దీని వెనక నాయకులు ఉన్నారు, ఎవరెవరు ప్రమేయం ఉందని ఆ కోణంలో కూడా విచారించే అవకాశం ఉంది. దానికి గాను పూర్తి సమాచారం రాబట్టే క్రమంలోనే ఇవాళ ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ కూలీలను కస్టడీలో ఉన్నటువంటి కూలీలను విచారించే అవకాశం ఉంది. సాయి, థ్యాంక్ యూ రవివర్మ.